సార్ ప్రస్తుత సీజన్లో తునికాకు సీజన్ నడుస్తుంది కదా సార్, ఆ. దీనిపై ఎలా ప్రజలకు కూడా గతంలో బోనస్ కూడా అందలేదు సార్, దీనిపై ఎలా మీ పరంగా స్పందిస్తున్నారు సార్? తునికాకు అనేది మన జిల్లాలో గిరిజనులకి ఇతర పేదలకి అది సేకరించే వాళ్ళకి మంచి ఉపాధి కలిగించేటువంటి కార్యక్రమం. ఇటీవల కాలంలో ఆకు తగ్గిపోతుందనే పేరుతో కళాల సంఖ్యని కుదించారు. సో ఇది సరైనది కాదు. అందుకని మేము ఇప్పుడు జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యంగా కలెక్టర్ గారిని అభ్యర్థించేది ఏమిటంటే యాజ్ ఇట్ ఈజ్గా కళ్ళాల సంఖ్యను తగ్గించవద్దు. ఆకు ఉంది, అయితే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు సీజన్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఫిబ్రవరిలోనే ఇప్పుడు ప్రూనింగ్ అనేది జరగాలి. ఆ ప్రూనింగ్ కోసం చర్యలు తీసుకోవాలా, తక్షణం ప్రూనింగ్ జరగాలి. అట్లానే కట్ట రేటు విషయంలో గతంలో చర్చలు లేకుండానే 2 పైసలు 3 పైసలు పెంచేటువంటి అలవాటు ఒకటి ఉంది ఇక్కడ. అట్లా కాకుంటే ఇప్పుడు చర్చలు నిర్వహించకపోయినా మన పక్కన ఛత్తీస్గఢ్లో మెరుగైనటువంటి రేటు ఉంది. అంచేత దాంతో సమానమైనటువంటి రేటు ఇక్కడ ఇవ్వాలా. అది కూడా ఈ సంఘాలతోటి, ఈ సేకరణదారులతోటి, వాళ్ళకి ప్రాతినిధ్యం ఇచ్చే సంఘాలతో మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద వచ్చేటువంటి బోనస్ అనే సమస్య ఒకటి ఉంది. ఇది దాదాపుగా 2016 నుంచి పెండింగ్ ఉంది. గత ప్రభుత్వ కాలంలో అనేక పోరాటాలు ఇవన్నీ చేసిన సందర్భంగా కొంత రిలీజ్ చేశారు. మొత్తం రాష్ట్రంలో 600 కోట్ల రూపాయల బోనస్ రావాల్సి ఉంటే 200 కోట్లే రిలీజ్ అయింది, మిగతాది రాలేదు. ఆ రాని భాగంలో ఎక్కువగా మన జిల్లాలోనే ఎక్కువ మందికి రాలేదు. సో అందువల్ల ఆ బోనస్ బకాయిలను కూడా చెల్లించేదానికి తగిన ఏర్పాట్లు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు టెండర్లు పిలవడం అనేటువంటిది ప్రారంభించాలి వాళ్ళు. అందుకని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరేది ఏమిటంటే వీటిలో సేకరణదారుల యొక్క ప్రయోజనాలు వాళ్ళకి ఇచ్చేటువంటిది, అట్లానే దాంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, ఇప్పుడు కన్నేదారులు కానీ దాంట్లో కూలీలుగా పనిచేసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళకి కూడా వేతనాలు అనేటువంటి ఏమి ఫిక్స్డ్గా ఉండడం లేదు. అది వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇచ్చబడి సాగుతారు. అట్లా కాకుండా ఫిక్స్డ్ వేతనాలు, పనికి తగిన వేతనం అనేటువంటి పద్ధతిలో వాళ్ళకేమో గతంలో నెల జీతాలు అనేటువంటి పేరుతో కొంతకాలం గడిపారు. ఒక సీజన్లో ఏమో నెల కాదు, మొత్తం సీజన్ అంతా కలిపి లంసమ్ అమౌంట్ అనేటువంటి చేశారు. అట్లా కాకుండా న్యాయమైన పద్ధతిలో వాళ్ళ పని, వాళ్ళు దాదాపుగా ఆకు సేకరించే సందర్భంగా డబ్బుతో వ్యవహరించాలి వాళ్ళు. అందువల్లనే వాళ్ళకి బాధ్యతగా వాళ్ళు పనిచేయాలంటే వాళ్ళకి సరైన వేతనం ఇస్తేనే అది మంచిది. సో ఆ రకంగా వాళ్ళ వేతనాలకు సంబంధించినటువంటి దాని మీద కూడా కాంట్రాక్టులతోటి అధికార యంత్రాంగం మాట్లాడాలని చెప్పేసి అదొక డిమాండ్గా మేము వారి ముందు ఉంచడం జరుగుతాం. థ్యాంక్ యూ సార్.